వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పార్లమెంట్లో ఆమోదం పొందిన వక్ఫ్ చట్టం అమలయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. రామంతపూర్ శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, మోర్చాల నాయకులు, జిల్లా నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లోక్సభలో, రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇది దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పేద ముస్లింలని కాపాడాలన్నటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమోదించినటువంటి యొక్క బిల్లుని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ యొక్క బిల్లుకి రాష్ట్రంలో అమలు చేయడం కొరకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి రామంతపూర్లోని శివాజీ విగ్రహం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. మరి ఈ బిల్లుకి మద్దతుగా మైనారిటీల్లోని మరి బోరా వర్గం, మరి అదే రకంగా పసుమందా వర్గం, దాంతోపాటు సియా సున్నీల్లో ఉన్నటువంటి పేదలు అనేక మంది కూడా మద్దతు పలుకుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేసి భారతదేశంలో పర్యటించి 38 మహానగరాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టి లక్షల వినతి పత్రాలు స్వీకరించి కోట్ల మంది అభిప్రాయాలు సేకరించినటువంటి తర్వాత రూపొందించి ఆమోదింపజేసినటువంటి బిల్లు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు. లక్షల వినతి పత్రాలు స్వీకరించి వెంటనే